నేను ఒంగోలు ఇంకా వస్తే ఎన్నదా ఓకే అమ్మా, నిన్ను చూడాలని వస్తున్నాను. థ్యాంక్ యూ. రామ్మా, వద్దురా రండి, వద్దమ్మా రండి, వద్దమ్మా వద్దు, మా పని చేద్దాం. ఇప్పుడు మీకు ఏ అవగాహన వచ్చిందా ఇంటి మీద? సార్ ఇప్పుడు మనమైతే కరెంట్ బిల్ కడతాం. రండి, రామ్మా కూర్చోండి, ఈ ఇంట్లో వాళ్ళే కూర్చోండి, ఈ ఇంట్లో వాళ్ళు రండి. ఇక్కడ సూపర్ కూడా ఏంటమ్మా, ఏంటి మీకు ఏం అవగాహన వచ్చింది చెప్పు. సార్ ఇప్పుడు మనమైతే ముందు రండి, ఇంట్లో వాళ్ళు రండి. నువ్వు ఇల్లేనా మీదమ్మా ఇది? బూత్ ఇది కూడా చేసినారు సార్ పిల్లోడు. 430 ఓటర్స్, 430 ఓకే, కూడా చాలా బాగా చేస్తుంది. మెంబర్షిప్ కూడా చాలా బాగా చేస్తుంది. ఎంత ఓట్లు? 936 సార్, 989, 436 ఓట్లు వచ్చింది మెజార్టీ. అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది సార్? ఎంత పర్సెంటేజ్? మనకు 65% వచ్చింది సార్. మనకు లాస్ట్ టైం కూడా ఈసారి ఎక్కువ ఇంప్రూవ్ అయింది. మన సర్పంచ్ అంటే కరెక్ట్ గారు రండి తీసుకోండి. అన్ని ఓడిపోతే కూడా మనకు తెలుసు. లాస్ట్ ఎలక్షన్ ఏమైందంటే మనం ముందుగా క్యాల్కులేషన్ చేసి ఇచ్చేసాం. ఓకే. ఇప్పుడు మీ అనుభవం దీంట్లో మీకేం చెప్పారు మన వాళ్ళు, మీరేం అర్థం చేసుకున్నారు? సార్ మేము పర్ మంత్ 200 పైన బిల్లు పే చేస్తాం సార్. ఇక పైన మనము కరెంట్ ఆదా చేసుకుంటుంటే ఈ సూర్యుని వెలుతురులో మనకు పర్ డే 8 యూనిట్స్ దాంతో ఉత్పత్తి అవుతాయి సార్. ఆ 8 యూనిట్లో మనం ఒక రోజుకు 2.5 యూనిట్స్ అట్లా వాడతాం సార్. అంటే ఒక 70 యూనిట్స్ అట్లా వాడతాము. మనకు 240 యూనిట్ల దాకా మనకు మన ఇంటిపైనే విద్యుత్ తయారవుతుంది సార్. దాంట్లో మనకి ఆదా అవుతాయి సార్. ఎంత వస్తుంది అనుకుంటున్నావు సార్? ఒక 70 యూనిట్స్ అంటే ఒక 140 యూనిట్లు సార్. 170 అంటే 2 రూపాయలు అట్లా ఇస్తారండి సార్. 340 రూపాయలు అట్లా మనకు ఆదా అవుతాయి సార్. మనం బిల్లు కట్టే పని లేకుండా కరెంట్ బిల్లు మనం వాడేదాన్ని బట్టి మనం కట్టే పని ఉండేది. 2 కిలోవాట్స్ సార్ ఇది వాళ్ళు పెట్టింది. డిపార్ట్మెంట్ అమ్మను మంచి రైతు కూడా సార్, మంచి రైతు డిపార్ట్మెంట్ సోలార్ మన ఎండి అంటే మనం నడి. ఇప్పుడు మన ఈ ఇంటికి ఈ ఇంటికి చెప్పండి, ఇప్పుడు 2 యూనిట్స్ పెట్టాం, 2 కిలోవాట్స్, 60,000 సబ్సిడీ వచ్చింది. ఎంత ఖర్చు అవుతుంది? 1.15 అంటే కాదు, 2 యూనిట్స్ అండ్ 200 యూనిట్స్కి ఎంత ఖర్చు అవుతుంది? 200 మంత్లీ బిల్ మన ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇన్వెస్ట్మెంట్ 1,15,000 per kilowatt, 2 kilowatts system. 2 కిలోవాట్ పెడితే 240 యూనిట్స్ వస్తుంది సార్. ఇన్వెస్ట్మెంట్ 1.15 lakh. 1.15. That means 55 will be the additional. either it has to be a bank loan set, or it has to be a subsidy, or it has to be the export units what they export. దానికి మనము అడ్జస్ట్ చేయాలి సార్. 3 వేస్లో ఏదో ఒక మోడల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్లు వేర్ ఎవర్ రూమ్ స్పేస్ ఈస్ దేర్ అండ్ వేర్ ఎవర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ వీ యాడ్ అనదర్ 1 kilowatt there, that becomes income to them. It's a model, as a model this we can work out, which can become దానికి ఎంత అవుతుంది? it will be 1.3 kilowatts. 3 kilowatts.
3 కిలోవాట్స్ అయితే 1.5 1.7 దాకా దానికి 78,000 మనకు గ్రాండ్స్ 78,000 గ్రాండ్ వస్తుంది 3 కిలోవాట్ సిస్టమ్ సెంట్రల్ గ్రాండ్ ఓన్లీ 78,000 అదే అడిగారు 78 మైనస్ 1.7 ఆల్మోస్ట్ 1 lakh 1 lakh. 1 lakh ఇది పడుతుంది. 1 lakh మీకు యూనిట్స్ హౌ మెనీ యూనిట్స్ సర్ప్లస్ వస్తుంది? 3 into 120 sir, అంటే 360 units. 360 their consumption Consumption would be the same house type of consumption అంటే యావరేజ్ 100 వేసుకున్నా కూడా 120. ఈ హౌస్ అయితే 58 యూనిట్స్ వస్తుంది. 500 యూనిట్స్ వస్తుంది. నారాయణ నాగరాజు గారు సార్, ఈ నాగరాజు గారిది ఇప్పుడు ఇల్లు సార్ మన ఇల్లు 58 units. 60 minus Last 12 months average is whereas cheap, someone has 123 also. 360 minus 120 sir, so 240 వరకు ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. కాదు 500 వస్తుంది అప్పుడు, ఎందుకంటే 3 యూనిట్స్ 3 కిలోవాట్స్ అయితే 600 యూనిట్స్ 360 units. కాదు కదా, 200 కదా, Yes, sir. ఈచ్ ప్యానల్ 200 Each కదా. panel is 2 kilowatts, sir. 120 units. 1 kilowatt. 120 kilowatts units 240 sir. per unit. 3 kilowatts 360 sir. ఓకే, ఓన్లీ 120 యూనిట్స్. Kilowatt and ఓకే 360 మైనస్ వాళ్ళు 60-70 వాడుకుంటే 300. into 2 రూపాయల 9 పైసలు. 300 ఇంటూ 2 రూపాయల 9 పైసలు, 600 రూపాయలు Yes, sir. నెలకి sir. నెలకి. 600 ఇంటూ 12 7,200 sir. 7,200. Plus it is the entire power they are getting is free. 700 వస్తే ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ టు 10 years. ఇప్పుడు 10 ఇయర్స్ పడుతుంది. 10 years. But immediate result is bill is not coming. బిల్ ఈజ్ నాట్ కమింగ్, Zero gets దట్ ఈస్ ది బెనిఫిట్. ఇప్పుడు రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత కడుతున్నావు బిల్లు? సార్ 200 200 కడుతున్నావు. So 2,400, sir. 7,600 plus 2,400. 10,000. అది బెనిఫిట్ కింద లెక్క.